దేవా, 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 దేవుని వైపు చూస్తూ మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడా, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. నాయనా, ఎందరో కుటుంబాల్లో పరిస్థితులు ఏమీ బాలేదయ్యా. అయ్యా, సమస్యలతో కుటుంబాల్లో ఉన్నాం ప్రభా. సమాధానం లేదు, కుటుంబాల్లో సంతోషం లేదు, కుటుంబాలలో నెమ్మది లేదు, కుటుంబాలలో దీవెన లేదు, కుటుంబాలలో ప్రభువా ఎవరి పరిస్థితులు బాలేదయ్యా. కుటుంబాల్లో ఘోరమైన పరిస్థితులయ్యా. అయ్యా, సహాయకుడు అయిన దేవుడవు నీవు, మహోన్నతుడు దేవుడవు నీవు, మహాగణుడు అయిన దేవుడవు నీవు, ఆశ్చర్య కార్యాలు చేయవాడవు నీవు, శూర కార్యాలు చేయగలిగిన వాడవు. అయ్యా, అసమాధానంతో కుటుంబాలు, ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలు, అక్రమ సంబంధాలతో కుటుంబాలు నలిగిపోతున్నాయి అయ్యా. అయ్యా, వారి కుటుంబాలు అద్భుతం చేయండి అయ్యా. అయ్యా, మనశ్శాంతి లేక, సంతోషం లేక, ఏం చేయాలో అర్థం కాక, కుటుంబాల్లో కార్యాలు జరగక, అయ్యా, కుటుంబాలు ఒకరికొకరికి ప్రేమలు లేక నలిగిపోతున్నారయ్యా. అయ్యా, కుటుంబాల్లో సంతోషాన్ని ఇవ్వండి అయ్యా. సమస్యల నుంచి అనారోగ్యాలతో నలిగిపోతున్నారయ్యా, ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా. మానసికంగా కృంగిపోతున్నారయ్యా, ధైర్యాన్ని ఇవ్వండి అయ్యా. ఎవరెవరైతే ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్నారో వారి కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో సమస్తము ఎరిగిన దేవా, స్తోత్రాలు ప్రభా. దేవా, నీ బిడ్డలను దాటి వెళ్ళని దేవా. అయ్యా తండ్రి, నీ పిల్లల పక్షమున నిలిచే దేవా, మా పక్షమున నిలవండి అయ్యా. మా పరిస్థితులు ఏం బాగాలేదయ్యా. ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారయ్యా, మానసికంగా అల్లాడిపోతున్నారయ్యా, ఆర్థికంగా వెనకబడిపోయారయ్యా, సంతోషానికి దూరం అయిపోయారయ్యా, మనశ్శాంతి లేదయ్యా, ఆనందం లేదయ్యా, ఆరోగ్యం లేదయ్యా. కనికరించండి అయ్యా, నీ హస్తము చాపండి అయ్యా. దేవా, నీ పిల్లల దగ్గరికి రండి ప్రభు. దేవా, మీరు దర్శించండి అయ్యా. దేవా, మీరు తాకండి అయ్యా. అయ్యా, మాకు దిక్కు నీవే ప్రభువా. నీవు కాదంటే మా పరిస్థితి ఏమైపోతుందయ్యా. నీవు మౌనంగా ఉంటే మేము ఎదుర్కోగలమయ్యా. దేవా, నీవెందుకు దూరంగా ఉన్నావు? దేవా, మా తప్పులను బట్టి దూరంగా ఉంటే మా దగ్గరికి రాయ్యా. ఒప్పుకుంటామయ్యా, విడిచిపెడతామయ్యా, నీ కొరకు నిలబెడతామయ్యా. అయ్యా, అతను మమ్మల్ని నాశనం చేయాలనుకుంటున్నావయ్యా. యెహోవా లెమ్ము, దేవా బాధపడు, అయ్యా, మమ్మల్ని మర్చిపోకుండా నీ హస్తము చాపండి అయ్యా. దుష్టుల భుజములను విరగొట్టు దేవా, నిరంతరము రాజు అయిన దేవా, మమ్మల్ని దాటుకుని దేవా. కనికరించి ప్రభా, మీ కృప దయచేయండి. మా పక్షము నుండి ఎంతమంది నలిగిపోతున్నారయ్యా, ఎంతమంది పరిస్థితులు అసలు బాలేదు నాయన. అయ్యా, మీరు అద్భుతం చేయాలయ్యా, నీవు కార్యం చేయాలయ్యా, నీవు పూనుకోవాలయ్యా, నీవు మాట్లాడాలయ్యా, నీ పిల్లలు మీరు దర్శించాలయ్యా. అటువంటి కార్యములు నీ బిడ్డల జీవితంలో మీరు జరిగించి నడిపించి నీ బిడ్డల పక్షాన్ని నిలిచి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ప్రార్థన ఆలకించినటువంటి దేవునికి స్వరమెత్తి స్తోత్రాలు చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. చిన్న ప్రార్థన వాక్యం నిమిత్తం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడు అయిన దేవ, మాట్లాడేటువంటి రాజానికి వందనాలు. నీ దాసును మరుగుపరిచి మాతో అవసరమైన మాటలు మీరు మాట్లాడి బలపరిచి శక్తితో నింపి ధైర్యముతో నింపి నీ వాక్కును మాకు అందించి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ శక్తి ప్రభావములు మీరు మా ఎడల విస్తరింపచేసి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. అందరూ బైబిల్ తెరచి చూడండి అమ్మా. తిమోతి, క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించినటువంటి వారందరూ హింసను పొందుదురు. అందరి మాటని గమనించారా? క్రీస్తు యేసు నందు సద్భక్తితో
బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. నేను యేసయ్య కొరకు బ్రతకాలి, బ్రతుకుట క్రీస్తే, నా జీవితం అంతా యేసయ్య కొరకు త్యాగం చేయాలి, ఈ లోక ఆశలను వదులుకోవాలి, పాపానికి దూరంగా ఉండాలి, యేసయ్య కోసం బ్రతకాలి, దేవుని పని చేయాలి, నీతిగా ఉండాలి, అపవాదికి దూరంగా ఉండాలి, దేవుని కొరకు నిలబడాలి, వాడబడాలి అని ఎవరైతే అనుకుంటారో వారట ఈ లోకములో హింస పొందుతారట. చూడండి ఎంత విచిత్రమైన మాటగా కనిపిస్తుందో ఈ మాట. క్రీస్తు యేసునందు సద్భక్తితో, మంచి భక్తితో, నీతితో బ్రతకనుద్దేశిస్తే, బ్రతకాలని ఉద్దేశం కలిగుంటే హింస పొందుతావు. అదేంటయ్యా, ఏసే కొరకు బ్రతకాలనుకునేటువంటి వాళ్ళకే హింసలు వస్తాయా? అవునండి. అసలు మాకు ఏ కష్టం లేదండి, మాకు ఏ బాధ లేదు, అన్ని సమృద్ధి, అసలు కష్టం అంటే మాకు తెలియదు అంటే మీరు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనే ఉద్దేశం మీకు లేదని అర్థం. నిజం. ఇప్పుడు అక్కడున్న మాట ఏంటి? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశిస్తే, అసలు అలా ఉద్దేశం నీకు వస్తేనే నీకు హింసలు ప్రారంభమవుతాయి, హింసలు ఉంటాయి. కొంతమంది చూడయ్యా, పాపంలో ఉంటారు, లోకంలో ఉంటారు, వాళ్ళకి అసలు ఏ శ్రమ లేదు, ఏ బాధ లేదు, ఏ దుఃఖం లేదు, వారు కడుపు నిండా తింటారు, అసలు దిగులంటే తెలియదు, మా పరిస్థితులేమో ఇలా ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకోలా, అందుకే వారికి శ్రమలు లేవు, అందుకే వారికి బాధలు లేవు, అందుకే వారికి నిందలు లేవు. వారు సమృద్ధిగా తిని వారు గర్విష్ఠులై ప్రవర్తిస్తున్నారు. నువ్వు క్రీస్తు యేసునందు మంచి భక్తితో బ్రతకాలనుకున్నావు కాబట్టే నీకు శ్రమ, నీకు హింస. ఇక్కడ రాయబడిన మాట, ఎవరైతే అలా బ్రతకాలనుకుంటారో వారికి హింస కలుగుతుందంట. అమ్మో, బాధ కలుగుతుందన్నా ఒక ఇది, శ్రమ కలుగుతుందన్నా ఒక ఇది, కష్టం వస్తుందన్నా ఒక ఇది, హింసేనంట. హింస, హింస అంటే ఒక మాటలో చెప్పాలంటే బాధ, శ్రమకు మించినదే హింస. అంటే టార్గెట్ చేసి, ఒక మనిషిని టార్గెట్ చేసి ఆ మనిషిని, అంటే గ్యాప్ లేకుండా ఆ మనిషిని బాధ పెడుతూ బాధ పెడుతూ బాధ పెడుతూ బాధ పెడుతూ ఉంటే దాన్ని హింస అంటారు. కొంతమంది చూడయ్యా, నా భర్త నన్ను హింసిస్తున్నాడు అంటారు, నా పిల్లలు నన్ను హింసిస్తున్నారు అంటున్నారు. హింస అంటే ఆ బాధ ఒకసారి వచ్చి పోయేది కాదండి. హింస అలా ఉంటుందట. ఏదో మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, నిందల ద్వారా వారిని బాధ పెడుతూనే ఉంటారు. విశ్వాసంలో బ్రతుకుతున్నావు కాబట్టి వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి, అదొక హింస. నిజాయితీగా బతుకుతున్నావని నిందలు, దేవుని చిత్తంలో నడుస్తున్నావని తిరస్కారం, దేవుని వైపు నిలబడినందుకు, దేవుని వైపును ఉన్నందుకు నిన్ను ఒంటరి వానిగా మారుస్తూ ఉంటారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడో చెప్పాడు యోహాను సువార్తలో. యోహాను సువార్త 15:18 చూడండి. యోహాను సువార్త 15:18. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరెరుగుదురు. 19 కూడా చదవండి. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు.
నేను మిమ్మును లోకముల నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందా? మీ మీద ఎక్కువ కష్టాలు, నిందలు, శ్రమలు, బాధలు మీకు ఎక్కువ అవుతున్నాయా? అన్నిటికీ మించి మీకు హింస ఎక్కువ అవుతుందా? కొంతమంది మాటల ద్వారా మిమ్మల్ని హింసిస్తున్నారా? కొందరు ప్రవర్తన ద్వారా మిమ్మల్ని హింసిస్తున్నారా? అంటే క్రీస్తు యేసు నందు సద్భక్తితో మీరు బ్రతకాలనుకున్నారు కాబట్టి మీకు హింసలు వస్తున్నాయి, మీకు నిందలు వస్తున్నాయి, మీ పరిస్థితి ఘోరంగా ఉంది. లోకం మిమ్మల్ని ఎందుకు ద్వేషిస్తుందంటే, మీరు లోక సంబంధులైతే లోకం మిమ్మల్ని ప్రేమిస్తుందట, స్నేహంగా ఉంటుంది మీతో. ఎట్లా? మీరు అందరిలాగా అబద్ధాలు ఆడేవాళ్ళు అయితే, మీరు అందరిలాగా పనికిరాని మాటలు చెప్పేవాళ్ళు అయితే, మీరు అందరిలాగా లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడేవాళ్ళు అయితే, మీరు అందరిలాగా నటించేవాళ్ళు అయితే మిమ్మల్ని లోకం బాగా ప్రేమిస్తుంది. అసలు మీకు మంచి మర్యాదలు, పంచపక్ష పరమాణాలన్నీ కూడా మీకు ఇచ్చేస్తారు లోకం, మీరు నటిస్తే. మీరు లోకం ఎడల తెలివిగా ప్రవర్తిస్తే లోకం మిమ్మల్ని స్నేహంగా చూస్తుంది. కానీ మీరు అలా కాదే. పాపం అంటే మీకు కోపం, లోకం అంటే మీకు అసహ్యం, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం చేత కాదు, అబద్ధాలు ఆడటం రాదు, నటించడం అసలే రాదు, లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకలాగా ప్రవర్తించడం ఇంక అసలే రాదు. అలాంటప్పుడు లోకం మిమ్మల్ని ఎలా ప్రేమిస్తుంది? లోకం ఖచ్చితంగా ద్వేషిస్తుంది. లోకం ఒక వ్యక్తిని ద్వేషిస్తుందంటే దాని అర్థం దేవుడు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాడని అర్థం. లోకం ఒక వ్యక్తికి ఎక్కువగా ప్రేమను పంచుతుందంటే దాని అర్థం ఆ వ్యక్తి దేవుని ప్రేమలో లేడని అర్థం. అందరూ నిన్ను అసహించుకుంటున్నారు, అందరూ నిన్ను తక్కువగా చూస్తున్నారు, నీ మీద లేనిపోని మాటలు మాట్లాడుతూ నిన్ను ఒక చెడ్డ వ్యక్తిగా అందరి ముందు చూపిస్తున్నందుకు నీకు చాలా బాధగా ఉంటుందేమో. నన్ను అందరిలో చెడ్డదాన్ని అంటున్నారు, నేను అందరికీ ప్రేమ పంచుతాను, నేను ప్రేమను పంచినందుకు వ్యతిరేకంగా నాకు కీడును పంచుతున్నారని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆ లోకం అలా ఎందుకు పంచుతుందంటే నువ్వు లోక సంబంధివి కాదు. లోక సంబంధులైతే లోకం మిమ్మల్ని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. లోకములో నుండి దేవుడు మనలందరినీ ప్రత్యేకపరుచుకున్నాడు, అందుకే లోకము మనల్ని ద్వేషిస్తుంది ద్వేషిస్తుంది. ఈ రోజున బాధలు, కష్టాలు, శ్రమలు ఎక్కువైతున్నాయి. నాకే ఎందుకు వస్తున్నాయని బాధపడుతున్నావా? నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ బాధలు, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ నిందలు, నాకే ఎందుకు అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు నీకెందుకు ఇస్తున్నాడు తెలుసా? నువ్వంటే ఆయనకు నమ్మకం, నువ్వంటే ఆయనకు ప్రేమ, నువ్వు క్రీస్తు యేసు నందు సద్భక్తితో ఉండాలనుకున్నావు కాబట్టి నీకు హింస. ప్రతి ఈ హింసను బట్టి నువ్వు భయపడొద్దమ్మా. దేవుడు నీ పక్షాన ఉన్నాడని ధైర్యంగా ముందుకెళ్ళిపో. దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ధైర్యంగా ముందుకెళ్ళిపో. ఇప్పుడు అయ్యా నేను దేవుని చిత్తం చేయాలనుకున్నాను కదా, నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ బాధలు? దేవుని చిత్తం నెరవేర్చాలనుకున్న వారికే వస్తాయా? అవునండి, బైబిల్లో స్పష్టంగా ఉంటుంది. మీకు శ్రమలు వస్తున్నాయంటే మీరు భయపడొద్దు, మీరు దేవుని చిత్తములో ఉన్నారు. ఈరోజు మనం ఏమనుకుంటామంటే దేవుని చిత్తం అంటే అంత సాఫీగా సాగిపోద్ది, దేవుని చిత్తం అంటే ఏ అడ్డులు ఉండవు, దేవుని చిత్తం అంటే ఏ ఆటంకాలు ఉండవు అనుకుంటావు. కానీ దేవుని చిత్తములోనే అడ్డులు, ఆటంకాలు ఉంటాయి. కానీ ఆ సమయానికి దేవుడు వాటిని తొలగిస్తూ దేవుడే నడిపిస్తాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. దేవుని చిత్త ప్రకారం బాధపడువారట. అంటే కొంతమంది బాధపడడం కూడా దేవుని చిత్తమే. ఎందుకట్లాగా అంటే నువ్వు బాధపడుతున్నావంటే దేవుడు నీకేదో శ్రేష్టమైనది ఇవ్వబోతున్నాడని అర్థం.
నువ్వు అయ్యా దేవుని చిత్తంలో ఉన్న వాళ్ళకే కష్టాలు, బాధలు, శ్రమలు అంటావు. ఇంకెంతకాలం పడాలయ్యా? తట్టుకోలేకపోతున్నానయ్యా, వల్ల కావట్లేదయ్యా, భరించలేకపోతున్నానయ్యా, శక్తి తగ్గిపోతుంది అనుకుంటున్నా. ఎల్లకాలం ఉండేది కాదు. దేవుడు ఎందుకు ఆయన చిత్తములో ఉన్న వారికి బాధలు, ఈ కష్టాలన్నిటిని అనుమతిస్తాడు? నేను దేవుని చిత్తంలో నడిస్తే అన్నీ బాగుంటాయి అనిపించింది మొదట్లో, కానీ ఇప్పుడు అంత వ్యతిరేకంగా జరుగుతుంది. నాకే ఎక్కువ శ్రమలు వస్తున్నాయి. దేవుని చిత్తం ఆ, ఎందుకు ఇట్లా ఉంది అని ఒక అనుమానం మీకు ఉంటుంది. కొన్ని మాటలు మీతో స్పష్టంగా ధ్యానం చేస్తాను. దేవుని చిత్తం అంటే ఒక మాటలో చెప్పాలంటే అది సులభమైన మార్గమేం కాదండి. అది ఎలా ఉంటుందంటే, అది దేవుని చిత్తం అంటే ఈ లోకంలో ఒక ముళ్ళబాటే, అంత సులభం కాదు. అందరూ ఆ మార్గంలో వెళ్ళలేరు. దేవుని చిత్తంలో వెళ్తే చాలా పరిస్థితులు ఘోరంగా ఉంటాయి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైనా నన్ను అనుసరించాలనుకుంటే తన సిలువును ఎత్తుకొని అనుసరించమన్నాడు. దేవుని చిత్తం అంటే ఈ లోకంతో రాజీ పడటం కాదు. దేవుని చిత్తం అంటే ఆయన అనుసరించడం చాలా కష్టంగా ఉంటుంది. అయినా దేవుని చిత్తములో ఉన్నవారికి ఎందుకు శ్రమలో? రెండు మూడు మాటలు మీకు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. దేవుని చిత్తములో ఉన్నవారికి శ్రమలు ఎందుకు వస్తున్నాయి? దేవుని చిత్తములో ఉన్నవారికి బాధలు ఎందుకు వస్తున్నాయి? చూడండి, మత్తయి సువార్త 5:14. మత్తయి సువార్త దేవుని చిత్తములో ఉన్న వారికే కష్టాలు, బాధలు అంటున్నారు కదా, ఎందుకలా? ఈరోజు మన అంశం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము ఉమ్, మరుగై ఉండనేరదు. మరుగై ఉండనేరదు. అమ్మా, ఎందుకు? మాకే ఎందుకు? మేము నీతిగా ఉన్నాం, మేము దేవుడి చిత్తంలో ఉన్నాం, మేము పాపానికి దూరంగా ఉన్నాం, మాకెందుకు శ్రమలు అంటే, మీకే ఎందుకు శ్రమలో తెలుసా? మీరు లోకమునకు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నాం. వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కాబట్టి వెలుగు మీలోకి వచ్చినప్పుడు చీకటి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. వెలుగు వచ్చినప్పుడు చీకటి తట్టుకోలేకపోతుంది. అందుకే విమర్శలు, నిందలు తెలుస్తారు. నువ్వు దేవుని చిత్తంలో నడవడం మొదలుపెట్టిన రోజే నీ నిజాయితీ కొందరికి నచ్చదు, నీ ప్రార్థన కొందరికి ఇబ్బంది, నీ పవిత్రత కొందరికి ప్రశ్న. ఏ, ఈడు మారడం ఏంటి, అబ్బో ఏంటి నీతిగా ఉంటున్నారని లోకము మిమ్మల్ని టార్గెట్ చేయడం ప్రారంభిస్తుంది. ఒక మనిషి చెడిపోతుంటే లోకము ప్రోత్సహిస్తుంది. ఎవరైనా సినిమాకి వెళ్ళే ఊరిని చూసి ఎవరైనా నవ్వారండి? నవ్వుతారు ఎక్కడన్నా? ఎవరైనా సినిమా బయలుదేరారే, అరే ఏట్రా సినిమాకి వెళ్తున్నావు అని ఎవరైనా నవ్వుతారా? నవ్వరండి. అదే ఒక వ్యక్తి క్రొత్తగా బైబిల్ తీసుకొని ప్రార్థన మందిరానికి బయలుదేరమని చెప్పండి, జనాలందరికీ అదొక హాట్ టాపిక్. అరే, వాడు వెళ్తున్నాడు ఏంటి చర్చికి? ఏంది ఆ పిల్ల ఎప్పుడు చర్చికి పోని పిల్ల చర్చికి పోతుంది ఏంటి? అసలు ఎప్పుడు ప్రార్థనలో ఉండని అమ్మాయి ఫోన్లో ప్రార్థన పోతుందంటే ఏంటి? జనాలందరూ ఆ మాటలు వింటుంటే ఎట్లుంటదంటే, అబ్బా వీళ్ళ వీళ్ళ చేత మాట అనిపించుకోవడం ఎందుకు, మనం ప్రేయర్లోకి వెళ్ళకుండా ఉంటే పోద్ది అనిపిస్తుంది. కారణం ఏంటంటే, లోకమును వెలుగులోకి వచ్చావు, వాళ్ళలో చీకటి ఉంది. నీలో ఉన్న వెలుగును చూచి వాళ్ళలో ఉన్న చీకటి తట్టుకోలేక, నీ నిజాయితీ, నీ మాట మారుతుంది, నీ విధానం మారుతుంది, తట్టుకోలేక అపవాదికి ఒక మంట. ఇప్పుడు వాడి వైపు నుండి దేవుని వైపుకి వస్తుంటే వాడికి ఎట్లా ఉంటుంది? పోతే పోని పోతే పోని అని ఊరుకుంటాడు వాడు. వాడికి ఆ కోపం, బాధ అంతా కూడా ఏం చేస్తాడంటే మనుషుల్లోకి దూరి నువ్వు ప్రార్థనకి వెళ్తున్న దగ్గర నుంచి నిన్ను టార్గెట్ చేయిస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు వెలుగు సంబంధివి, నువ్వు దేవుని చిత్తానికి నడుస్తావు. అందుకనే మనుషులు చూడండి ఎన్ని బాధ కలిగే మాటలు మాట్లాడతారో క్రైస్తవులు అంటే, ఎంత తిరస్కారంగా మాట్లాడతారో క్రైస్తవులు అంటే, ఎంత తప్పుగా మాట్లాడతారు. అసలు ఏదో చేయరాని పెద్ద పాపం చేసినంత చులకనగా మాట్లాడతారు. అలాంటి మాటలు, అలాంటి చులకనలు నీ ఎదుటకు వచ్చినప్పుడు నువ్వు ఏమి దిగులు పడొద్దు, దిగులు పడొద్దు, దిగులు పడొద్దు. ఎందుకంటే నువ్వు అప్పుడు అర్థం చేసుకోవాలి, నేను వెలుగులో ఉన్నాను, వారు చీకట్లో ఉన్నారు. అందుకే నాలో ఉన్న వెలుగు వారిలో లేదు. కాబట్టి
వారు ఇలా మాట్లాడుతున్నారు. అవునెస్సయ్య. వారు ఇలా మాట్లాడుతున్నారు. అదే ధైర్యం తెచ్చుకోమ్మా. అదే ధైర్యం తెచ్చుకో. ఈరోజు నువ్వు ప్రార్థన ఏదన్నా ముందుకు ప్రార్థనకి వెళ్తే, అబ్బో ప్రతిదానికి ఏమైనా ప్రార్థన చేసేది, ఇక ఎవరు చేయరా, పెద్దానికి ఏమేంటి, పెద్దానికి ముందొస్తుంది. కొంతమందికి అదొక ఫీలింగ్ అండి. ఒకళ్ళు దేవుళ్ళలోకి వస్తే వారు తట్టుకోలేరు. వారు ఎలా ఉంటారంటే, అబ్బో ప్రతిసారి ఏమే ఇంక వేరే వాళ్ళు లేరా, వచ్చిందండి భక్తి పర్రాలు, వచ్చాడండి పాస్టర్ గారు, వచ్చాడండి భక్తులు. ఇట్లాంటి బాధ కలిగించేటువంటి మాటలు ఇవన్నీ కూడా అపవాది మాటలండి. చీకటి మాటలు ఇవన్నీ వెలుగును చూచి తట్టుకోలేక చీకటి పడుతున్న బాధలవి. వాటికి మనం ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? కొంతమందికి మీరు సమాధానం ఇస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ప్రభు వైపు చూస్తూ ముందుకెళ్ళిపోండి అంతే. ప్రతి ఒక్కడికి ఆగి నేను ఇలా, నువ్వు ఇలా, నువ్వు నన్ను ఎందుకు అన్నావు, నువ్వు ఎందుకు, ఇవన్నీ కాదు. నువ్వు ప్రభువులో ఉన్నావు, నువ్వు దేవుని చిత్తంలో నడుస్తున్నావు, అందుకని నీకు ఈ నిందలు, అందుకే నీకు ఈ పరిస్థితి, అందుకే నీకు అవమానం. నువ్వైతే వాటి వైపు చూడకుండా యేసు వైపు చూచుచు పరుగెత్తు అంతే. దేవుని పక్షాన ఉన్నాడు. రెండు, దేవుని చిత్తంలో ఉన్నవారికి మొదటిగా ఎందుకు దేవుని చిత్తములో ఉన్న వారి మీదే ఎందుకు శ్రమలు అంటే, వారు వెలుగులో ఉన్నారు కాబట్టి శ్రమలు. వారు అందరిలాగా చీకట్లో ఉంటే వాళ్ళకి ఏ శ్రమలు ఉండవు. అమ్మా మీరు ఇప్పుడు ప్రభువులో ఉన్నారని శ్రమలు వస్తున్నాయని మీరు కనుక ప్రభువుని విడిచిపెడితే మీకు శ్రమలు తగ్గుతాయి. తర్వాత నా నిత్య నరకం ఉంటుంది. శ్రమకు భయపడేవాడు కాదు క్రైస్తవుడు, శ్రమకు ఎదురు తిరిగి నిలబడేవాడే క్రైస్తవుడు. నిందొచ్చిందని వెనకబడేవాడు కాదు క్రైస్తవుడు, నిందని దీవెనగా మార్చుకొని ముందుకెళ్ళేవాడే క్రైస్తవుడు. నీకు ఎప్పుడు చెప్తానండి, ఒక నిందొచ్చిందంటే ఒక 100 దీవెనలు వచ్చినట్టే. నీకు నిందొచ్చిందంటే ఆనందించండి, 100 దీవెనలు వస్తాయి. అందుకే నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, దూషించి, హింసించి, చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, పరలోకంలో మీ ఫలము అధికమైపోతుంది. నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, హేళన చేస్తున్నారు, వాళ్ళు ఇలా అంటున్నారు, వీళ్ళు ఇలా అంటారు. కృంగిపోవద్దు, పట్టించుకోవద్దు అసలు వాళ్ళ మాటలు. దేవుని వైపు చూడండి. దేవుని చిత్తంలో ఉన్నవారు ఒకటి వెలుగులో ఉన్నారు కాబట్టి వారికి నిందలు. రెండు, శత్రువు టార్గెట్లో ఉంటారనమాట. ఎలా ఉంటారు? శత్రువు టార్గెట్ అంటే ఏంటో తెలుసా? మన ప్రత్యర్థి అపవాది గర్జించు సింహం వల్లే, పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 ఉంటుంది. గర్జించు సింహం వల్లే ఎవరిని మిరింగుదామా అని చూస్తుంటాడు. ఎందుకు? ఎవరిని మిరింగాలనుకుంటాడు వాడు? దేవుని చిత్తంలో బ్రతకాలనుకున్నటువంటి వారు ఒకప్పుడు వాడి అనుచరులుగా ఉండి, వాడికి బాయ్ బాయ్ చెప్పి, వాడికి వీడ్కోలు చెప్పి, నీకు నాకు ఏ సంబంధం లేదురా, నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తీసం పొందుతున్నాను రా, నీకు నాకు ఏ సంబంధం లేదు, నీకు ఒక దండం రాని వాడికి దండం పెట్టి వచ్చేసాం కదా మనం సాతాను గాడికి. అందుకని వాడికి నచ్చట్లా. ఎట్లయినా నాకు దూరం అయిపోయిన వీళ్ళని మళ్ళీ నేను దగ్గర చేసుకోవాలి, వీళ్ళు నాకు దూరమై దేవునికి దగ్గర అయ్యారు, ఆ దేవునికి ఎలా అయినా దూరం చేయాలని వాడు ఏం చేస్తాడు అనుకున్నావు? నిన్ను మింగుదామని చూస్తా ఉంటాడు. అందుకని నీకు శ్రమ పెడితే నువ్వు అట్లయినా దేవుడు దూరం అయిపోతావేమో, నువ్వు కష్టం పెడితే అట్లయినా దేవునికి దూరం అయిపోతావు. వాటి ప్లాన్ ఎట్లయినా దేవునికి దూరం చేయాలి. యోబు విషయంలో కూడా అంతే కదా. శ్రమ పెట్టి ఎట్లయినా దేవునికి దూరం చేయాలి, ఎట్లయినా యోబుని దేవునికి దూరం చేయాలి. ఎంత ప్రయత్నం చేశాడు పాపం, వాడి వల్ల కాల. ఈరోజు నిన్ను కూడా అంతే ప్రయత్నం చేస్తే ఎట్టయినా ఈ అమ్మాయిని దూరం చేయాలి శ్రమ నుంచి, ఈ అబ్బాయిని దూరం చేయాలి శ్రమ నుంచి అని వాడు ప్రయత్నం చేస్తున్నా. మనం శ్రమలకు భయపడే వాళ్ళం కాదు. అందుకని నువ్వు దేవునిలో ఉన్నావు కాబట్టి నీకు కుటుంబం నుంచి వ్యతిరేకతలు వస్తుంటాయి. నువ్వు బాగా ప్రేమించిన వారిని నేను వ్యతిరేకంగా మాట్లాడతారు. నీకు బాగా ఇష్టమైన వాళ్ళే నీ గుండెకు గాయం చేస్తారు. నీకు అన్ని అడ్డంకులే, అన్ని ఆటంకాలే. అసలు ఎట్లుంటుందంటే నీ పరిస్థితి, వామ్మో ఏందిరా ఈ బాధలు అనే విధంగా, వామ్మో నీతిగా ఉంటే ఇంతేరా కష్టాలు అనే విధంగా నువ్వు మారి అట్లని దేవుని విడిచిపెడతావేమోనని వాడి ప్రయత్నం. కానీ శ్రమకు భయపడి తడబడేవాడు కాదు నిజమైన క్రైస్తవుడు. శ్రమను ఎదురించి ధైర్యంగా నిలబడేవాడే కదా క్రైస్తవుడు. మనం అలా నిలబడదామండి. ఏదో నిందొచ్చింది, అవమానం వచ్చింది, బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి కదా. ప్రభువా ఏదేమైనా, మేలైనా కీడైనా నేను నిన్ను విడవనయ్యా, నేను నిన్ను విడవను. నిన్నటి రోజున ఒక తమ్ముడు గురించి నేను విన్నానండి. 19 ఏళ్ళ బాబుకి యాక్సిడెంట్ అయింది. ఆ తమ్ముడికి ఎంత పెద్ద యాక్సిడెంట్ అంటే
ఆ, పడిపోతే కాలు మీదకి బస్సు టైర్ వెళ్ళిపోయింది. కాళ్ళు మీదకి ఎంత ఘోరాతి ఘోరం అంటే ఒక కాలు తీసేశారు. ఒక కాలు తీసేశారు. ఒక కాలు తీసేశారు. ఇంకొక కాలు ఉంది కానీ ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఇక 2 కాళ్ళు లేనట్టే. ఒక కాలు పూర్తిగా తీసేశారు. ఒక కాలు ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఇన్ఫెక్షన్ అయితే ఆ తమ్ముడు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నాడంటే, కాలు తీసేసి ఇంకో కాలు ఇన్ఫెక్షన్ అయ్యి శరీరం అంతా బలహీనపడిపోతే హాస్పిటల్లో ఉన్నాడంటండి. హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉంటే ఇంకో తమ్ముడు వెళ్ళి ఆ తమ్ముడిని పలకరిద్దాం. ఏంటి ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది, మంచి ప్రార్థనాపరుడు, వెళ్ళి పలకరిద్దామని చెప్పేసని వెళ్ళి పలకరిస్తే ఆ తమ్ముడు ఆ టైంలో కూడా ప్రైజ్ లార్డ్ అన్నా అని చెప్పాడంట. నా ప్రక్కన ఉన్న తమ్ముడు చెప్తున్నాడు, నాకు ఇలా జరిగిందన్నా అని. ప్రైజ్ లార్డ్ అన్నా అని చెప్పేసి అంటే, ప్రైజ్ లార్డ్ తమ్ముడు, ఏంటి ఎలా ఉంది అంటే, అన్న పర్లేదు అని మాట్లాడుతూ, అన్న మనం నెక్స్ట్ మీటింగ్స్ జరుగుతాయంట వాళ్ళకి, దేవునికి సంబంధించి మీటింగ్స్, అన్న మీటింగ్లో కలుద్దాం అన్న, ఎర్లీగా వచ్చేయండి అన్న అని చెప్పాడంట తమ్ముడు. నా పక్కనున్న తమ్ముడు చెప్తూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అన్న, ఆ టైంలో కాళ్ళు ఇరిగిపోతాయి. ఎవరైనా దేవుడు నాకెందుకు ఇలా చేశాడు, దేవుడు నాకెందుకు ఇలా అనుమతి ఇచ్చాడు, నా కాళ్ళు లేవు, నేను ఎలా బ్రతకాలి, నా 19 ఏళ్ళు, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, ఇలాంటి ప్రశ్నలు అడుగుతాడేమో అనుకున్నానన్నా. కానీ నెక్స్ట్ మీటింగ్కి నువ్వు తొందరగా వచ్చాయన్నా, నేను కూడా తొందరగా వచ్చేస్తాను, మీటింగ్కి వెళ్ళిపోదాం. తను ఆ వీల్ చైర్, అంటే కాళ్ళు లేని వాళ్ళు వేసుకునే వీల్ చైర్ అయినా వేసుకొని దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మీటింగ్లు జరిగే స్థలాలకు వెళ్ళాలి అని ఎంత ఆశపడుతున్నాడే. ఈరోజు చిన్న కాలు నొప్పి తగ్గకపోతేనే నేను ప్రార్థనలో ఉంటున్నా, నా కాలు నొప్పి తగ్గట్లేదు, నేను ఇంత చేస్తున్నా, నాకు ఇది తగ్గట్లేదు అని చిన్న రోగానికి ఉన్నవే కాళ్ళు ఇరిగిపోయిన అసలు ఆ తమ్ముడు సమర్పణ గురించి నా ప్రక్కనున్న తమ్ముడు చెప్తుంటే నాకు మనసంతా ఒకలా అయిపోయింది. మనం చిన్న కష్టానికి ప్రభువుని విడిచిపెడుతూ కాళ్ళు ఇరిగిపోయినా అసలు ఆ సమర్పణ. రీసెంట్గా ఒక పాస్టర్ గారు, యవ్వన దైవజనుడు చనిపోయాడండి యాక్సిడెంట్లో. ఒక పాప, చిన్న పాప, 2-3 ఏళ్ళు పాప, మళ్ళీ ఆమె ప్రెగ్నెంట్తో ఉంది. పాస్టర్ గారు పరిచర్యకి వెళ్ళి చనిపోయాడు. ఎట్లా ఉందంటే పరిస్థితి, ఆ సిస్టరు యవ్వనస్తురాలు వచ్చి అడిగారు, సిస్టర్, దేవుడు మీకు అన్యాయం చేసినట్లున్నాడు కదా, నీ భర్తను తీసుకెళ్ళిపోయాడు, 2 పిల్లల్ని పరిస్థితి ఏంటి అని అడిగితే, ఆ సిస్టర్ అంత బాధలు కూడా సీరియస్ అయిపోయిందంట. అడిగిన వాళ్ళని, ఎవరు చెప్పారు దేవుడు మీకు అన్యాయం చేశారని? నాకు అన్యాయం చేయలే, నా దేవుడు అన్యాయం చేయవాడు కాదు, న్యాయం చేసేటువంటి దేవుడు అందంట. అసలు ఆ టైంలో దేవుణ్ణి అంటుంటే ఎవరైనా అవునండి దేవుడు ఎంత అన్యాయం అండి అంటారండి. కానీ ఆ సమయంలో కూడా ఆ సమర్పణ ఏంటి? ఇలాంటి వాళ్ళు చూస్తే సాతాను గడు బిత్తరపోతాడు, దేవుడు ఆనందపడుతుంటాడేమో. మీ కష్టాలు వచ్చేస్తే మీకు ఇలాంటి జరుగుతాయని నేను చెప్పనండి. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించి క్షేమాన్ని మీకు అనుగ్రహించి మీ పక్షాన దేవుడు నిలిచి ప్రమాదముల నుండి మిమ్మల్ని తప్పించును గాక, అదే ఆశ. కానీ వాళ్ళ సమర్పణ ఎట్లుందో చెప్తున్నా మీకు, అంతే. అలాంటి మీకు జరుగుతాయని నా ఉద్దేశం కాదు. వారంత పరిస్థితిలో కూడా వారు ప్రభువులో అంత నిలబడితే, మనం ఈరోజు ఎందుకు సాతాను చిన్న శోధనకు అనుమతిస్తే ఎందుకు భయపడిపోతున్నాం, ఎందుకు వెనుదిరుగుతున్నాం? శోధనలు వచ్చాయని ఎందుకు ప్రార్థనలు మానుతున్నారు? జవాబులు రావట్లేదని ఎందుకు ప్రార్థించుట తగ్గిపోతుంది? నీ దేవుడు చేతకానివాడా? ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడో? దేవునికి ఏ ప్రణాళిక ఉందో? ఇంకా దేవునికి పర్ఫెక్ట్ టైమింగ్ ఇంకా రాలేదేమో, అనుకూల సమయంలో దేవుడు కార్యం చేస్తాడేమో, ఎదురు చూడు, నిరీక్షణ కలిగుండో. అంతే తప్ప ఎందుకు దేవునికి దూరం అయ్యే పరిస్థితులు ఎందుకు నీ జీవితంలో అనుమతిస్తున్నావు? ఎందుకు అనుమతిస్తున్నావు? ఓపికతో ఎదురు చూడు. ఒకటి, ఎందుకయ్యా దేవుని చిత్తంలో ఉన్న వాళ్ళకి శ్రమలంటే, వారు వెలుగులో ఉన్నారు కాబట్టి. దేవుని చిత్తంలో ఉన్న వారికి ఎందుకయ్యా శ్రమలంటే, శత్రువు పన్నాగములో ఉన్నారు, శత్రువు టార్గెట్లో ఉన్నారు కాబట్టి. 3, దేవుని చిత్తములో ఉన్న వారికి ఎందుకు శ్రమలయ్యా అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1:7. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. కాలము నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడి ఉన్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై
యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఎందుకు మాకే ఈ శ్రమలంటే దేవుడు నీకు అనుమతిస్తున్నటువంటి పరీక్ష. నీ విశ్వాసం నిలబడుతుందా లేదా అని. ఇందాక చెప్పిందేమో సాతాను మీకు పెడుతున్న శోధన అయితే, ఇప్పుడు చెప్తున్నది దేవుడు అనుమతించు పరీక్ష. మీ విశ్వాసమునకు పరీక్ష, మీ భక్తికి పరీక్ష, మీ స్థిరత్వానికి పరీక్ష. నశించిపోవు సువర్ణం అంటే బంగారం కొన్నాళ్ళకి పాడైపోతుంది. అలాంటిది దాన్ని శుద్ధి చేస్తే అది మెరిచి అది విలువ పెరిగినట్లుగా మీ విశ్వాసం పెరగడానికి, మీరు ఇంకా ప్రభువులో నిలబడడానికి, మీ విశ్వాస పరీక్షకై, కొన్ని పరీక్షలకై దేవుడు అనుమతించిన కొన్ని శోధనలు, కొన్ని శ్రమలు. అందుకని వాటిల్లో మీరు నిలబడితే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు దేవుడే మీకు ఘనత, మీకు దేవుడు ఒక గొప్ప బహుమానాన్ని అనుగ్రహిస్తాడు. 3, దేవుని చిత్తంలో ఉన్న వాళ్ళకి ఎందుకు శ్రమలంటే దేవుడు వారిని పరీక్షిస్తున్నాడు, వారి విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. అర్థమవుతుందమ్మా? దేవుడు నీకెందుకు శ్రమలు ఇస్తూ, నీకు పరీక్ష. ఈ పరీక్షకు భయపడొద్దు. పరీక్షలే మాకొద్దు అనొద్దు. ఇప్పుడు స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్గా ఉన్నాడంటే పరీక్షలు ఖచ్చితం. అసలు పరీక్షలే లేవంటే దాని అర్థమైంది, వాడు అసలు చదువుకోవట్లేదని అర్థం. నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావు కాబట్టి నీకు శ్రమలు. ఈ శ్రమలు ఏం చేస్తాయి? ఇప్పుడు పరీక్ష ఎందుకండి? పరీక్షలో పాస్ అవ్వాలి. ఎందుకు? నెక్స్ట్ తరగతిలోకి నిన్ను ప్రమోట్ చేయడానికి. ఇప్పుడు నీకు ఎందుకు వస్తున్నాయి ఈ శ్రమలు? నిన్ను ఒక ఉన్నత స్థాయికి ప్రమోట్ చేయడానికే ఈ శ్రమలు. నువ్వు అనుకుంటావు శ్రమలు నన్ను వెనకలాగుతున్నాయి, శ్రమల వల్ల నా స్థాయి తగ్గిపోతుంది. నీకు అర్థం కావట్లా. శ్రమల్లో పాస్ అవ్వడం వల్ల నీ స్థాయి తగ్గట్లా, నువ్వు ప్రమోట్ అవుతూనే ఉంటావు. అమ్మ, పరీక్షలు రాసే కొద్దీ మన మన స్థాయి పెరుగుద్దంటారా తగ్గుద్దంటారా? మన ప్రమోషన్ పెరుగుతుందంటారా తగ్గుతుందంటారా? పెరుగుతుంది. చెప్పండి, పెరుగుతుందా తగ్గుద్దా? ఇప్పుడు ఈ శ్రమలు, ఈ బాధలు నువ్వు తట్టుకొని నిలబడే కొద్దీ నీ స్థాయి పెరుగుద్దా తగ్గుద్దా? పెరుగుతుంది. కాల్చబడే కొద్ది నీకు విలువ. గుర్తుపెట్టుకో, కాల్చబడే కొద్ది విలువ. ఎంత కాల్చబడితే నీకు అంత విలువ ఉంటుంది. నువ్వు అమ్మో శ్రమలు వద్దండి అనొద్దు. ప్రభువా, నిలబడే శక్తినివయ్యా, ప్రభువా, భరించే శక్తినివయ్యా, ప్రభువా, నీ కొరకు వాడబడే శక్తినివయ్యా, అట్లా అనుకో. ఖచ్చితంగా నీ విలువ మారుద్ది. నిజమండి. శ్రమలకు భయపడొద్దండి, శ్రమలకు అదురుపోవద్దండి, దిగులు పడొద్దండి. దేవుని చిత్తంలో ఉన్నావు కాబట్టి శ్రమలు. ఇప్పటి వరకు శ్రమ అని బాధపడ్డావా? దేవుని చేతిలో పెట్టేసి ఎంత మీ ఆత్మలను ఆయనకు అప్పగించాను. ప్రభువా, నా వల్ల అయితే కాదయ్యా, నీకే అప్పగిస్తున్నానయ్యా, భరించలే, వల్ల కాదు, నీకు అప్పగిస్తున్నానని ప్రశాంతంగా ఉండు. ఏసేపు జీవితంలో ఎదురైన శ్రమలు జీవన చిత్తంలో నడవడానికి ఉపయోగపడలేదా? దానియేలు జీవితంలో ఎదురైన శ్రమలు దేవుని చిత్తం దానియేలు పక్షాన జరగలేదా? ఈరోజు నువ్వు భయపడొద్దు, శ్రమలకి కృంగిపోవద్దు. ఇవి ఎందుకు వస్తున్నాయి కూడా నీకు అర్థమైంది కదా. శ్రమలో నువ్వు స్థిరంగా ఉంటే దేవుడు గొప్ప మహిమను నీకు ఇవ్వబోతున్నాడు. అందుకని మీరు ధైర్యంగా ఉండండి. పొందబో మహిమ ఎదుట శ్రమలు ఎన్న తగినవి కావని గుర్తుపెట్టుకోండి. గొప్ప మహిమ దేవునికి ఇవ్వబోతున్నాడు, అది గుర్తుపెట్టుకో. ప్రార్థన చేసుకుందామా? అందరూ తలలు వంచండి, ప్రతి ఒక్కరు తలలు వంచండి. ఈ శ్రమ నిన్ను ప్రమోట్ చేయడానికి, ఈ శ్రమ నువ్వు వెలుగులో ఉన్నావు కాబట్టి, ఈ శ్రమ సాతాను నిన్ను శోధిస్తున్నాడు. నువ్వు నిలబడగలిగితే, నువ్వు తడబడక ఉండగలిగితే, అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు అమ్మా ప్రార్థన చేసుకోవాలి. ఆఖరి ఇప్పటి వరకు మీరు విన్న మాటలన్నిటిని బట్టి ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, నిజమేనయ్యా, నా పరిస్థితి ఎట్లా ఉందయ్యా,
మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారికే శ్రమలను చూచి భయపడువాడు కాదు క్రైస్తవుడు, శ్రమలకై తడబడక నిలబడువాడే క్రైస్తవుడని. అసలు నీ చిత్తంలో ఉన్నవారికి శ్రమలు ఎందుకు వస్తాయనే విషయాన్ని మేము ఇప్పటి వరకు ధ్యానం చేశాం. నాయన, శ్రమలు దూరం చేయమని మేము అడగం, కానీ నిలబడే శక్తినివ్వండి అయ్యా. ఆ శ్రమ ద్వారా గొప్ప మహిమ, గొప్ప ఆశీర్వాదం మీరు మాకు అనుగ్రహించండి. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్నవారు ఎవరెవరు ఏ పరిస్థితిలో ఉన్నారో నీకు తెలుసు. వారి పరిస్థితిని మీరు ఒక్కసారి చూడమని, కన్నీటితో ఉన్నవారి కన్నీరు తొడవండి, ఇబ్బందుల్లో ఉన్న వారి ఇబ్బందులు తొలగించండి, మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి, అధైర్యముతో ఉన్నవారికి అయ్యా, ఆవేదనలో ఉన్నవారికి అయ్యా, నీకు దూరం అయిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నవారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని, ఆదరించమని, ధైర్యపరచమని, దేవాన్ని పిల్లల పక్షాన మీరు నిలిచి సహాయం చేయండి. ఎవరిని దాటిపోవుటకు నువ్వు అన్యాయస్తుడవు కాదు కదయ్యా. ఎవరిని విడిచిపోవుటకు నువ్వు చేయి విడిచే దేవుడు కాదు కదయ్యా. నీ పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని, ఎవరెవరు ఏ పరిస్థితిలో ఉన్నారో వారి పరిస్థితులను ఎరిగి అద్భుతం చేయమని, కన్నీటితో ఉన్నవారి కన్నీటిని తొడవమని, ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇబ్బందులు తొలగించమని, సమస్యలో ఉన్న వారి సమస్యలు తొలగించమని, సహాయం చేయమని, నీ బిడ్డలకు ధైర్యాన్ని, నెమ్మదిని మీరు అనుగ్రహించమని, ప్రతి ఒక్కరి చుట్టూ కంచె వేసి మందిరాలను క్షేమంగా వారిని నడిపించమని యేసు నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలమ్మా. 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 వందనాలండి. వందనాలయ్యా. వందనాలమ్మా. వందనాలు ఆంటీ. వందనాలమ్మా. ప్రైజ్ ప్రైజ్ లార్డ్ అయ్యా. లార్డ్ అక్క.